ప్రియులారా, మరి ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం బైబిల్‌లో నుంచి ధ్యానించినట్లయితే, మన జీవితంలో ఎన్నో మనం సాధించాలనుకుంటాము. ఎన్నో మనం చేయాలనుకుంటాం. అయితే కొన్ని కొన్ని మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని చివరి వరకు వెళ్తూ ఉంటాయి. కొన్ని చివరికెళ్ళిన తర్వాత ఆగిపోతూ ఉంటాయి. వీటన్నిటికి కారణాలేంటి ఇంతకీ? చాలామంది బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని వారి లైఫ్‌కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ, బ్రదర్ నేనసలు ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు బ్రదర్. నాకున్నటువంటి రిసోర్సెస్‌కి, నేనున్నటువంటి పరిస్థితులకి చాలా ఈజీగా నేను అది సాధించగలను. కానీ ఎందుకు సాధించలేకపోయానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు బ్రదర్ అని అంటూ ఉంటారు. జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అండి. నేను కోచింగ్ బాగానే తీసుకున్నాను బ్రదర్. ఐ యామ్ ద పర్ఫెక్ట్. నేను ఆ పర్టిక్యులర్ స్ట్రీమ్‌లో నేను చాలా పర్ఫెక్ట్ బ్రదర్. బట్ ఐ కెనాట్ డూ ఇట్. నేనెందుకు దాన్ని చేయలేకపోతున్నాను అనేది నాకు అర్థం కావట్లేదు బ్రదర్ అని ఎక్కువగా మాట్లాడుతుండటం అనేది మనం చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాలలో. ఈవెన్ మనం గూడా చాలా సింపుల్, వెరీ సింపుల్. అది చాలా మైన్యూట్, చాలా చిన్నవి. కానీ మన హిస్టరీ మనం చూస్తే చాలా పెద్ద పెద్దవి చేసున్నాం మనం. బట్ మన కంటి ముందు కనబడుతున్నటువంటి చిన్న చిన్న వాటిని మనం ఛేదించే విషయంలో గానీ, సాధించే విషయంలో గానీ చాలా తక్కువగా మనం మారిపోతూ ఉంటాము. బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటాం. సో, వాట్ ఈస్ ద రీజన్ అనగానే, ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి 2 విషయాలు నేను షేర్ చేసుకుంటాను. ఇంకా కొన్నున్నాయి. ప్రాముఖ్యంగా 2 మాత్రం నేను షేర్ చేసుకుంటాను. ఈ 2 దృష్టిలో ఉంచుకొని, మీరు గనక నెక్స్ట్ మీరేం చేయాలనుకున్నా గానీ, ఈ రెండిటిల్లో మీరేదైతే నేర్చుకుంటారో ఈరోజు, వాక్యానుసారంగా ఏవైతే మీరు ధ్యానిస్తారో, వాటిని దృష్టిలో ఉంచుకొని మీరు వెళ్ళినట్లయితే గనక తప్పకుండా మీరు విజయం పొందుకుంటారు. తప్పకుండా దేవుని యొక్క సన్నిధిలో దేవుని చిత్త ప్రకారంగా గొప్ప గొప్ప వాటిని మీరు సాధిస్తారు. ఆనాడు దావీదు గారు ఏ విధంగా అయితే గొప్ప విషయాలు సాధించగలిగారో, ఏ విధంగా అయితే సొలొమోను గారు గొప్ప గొప్పవి చేయగలిగారో, ఏ విధంగా అయితే పౌలు గారు గొప్ప గొప్పవి సాధించగలిగారో, పేతురు గారు గొప్ప గొప్పవి సాధించగలిగారో, దేవుని ప్రణాళికను బట్టి దేవుని ప్రణాళికను గుర్తించి వారు ఎలాగైతే వెళ్ళగలిగారో, అదేవిధంగా ఈరోజు మనందరం కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ 2 విషయాలు నేను షేర్ చేసుకుంటున్నాను. అందులో మొట్టమొదటిది ఏంటి అని మనం ఆలోచించినట్లయితే గనక యాకోబు పత్రిక మనం చూద్దాం. ఈ సందర్భంలో యాకోబు పత్రిక 4వ అధ్యాయం గనక మనం ఈ సందర్భంలో మనం ఒకసారి చూడగలిగినట్లయితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనం మనం చూద్దాం. 2వ వచనం మనం చూస్తే, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవునిని అడుగనందున మీకేమియు దొరకదు. చూడండి, మనం ఆశిస్తున్నాము, మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ, మనమైతే కోరుకుంటున్నాము కానీ అవి మనకి దొరకట్లేదు. దేనికయ్యా అంటే, మనం ఏదైతే కోరుకుంటున్నామో దానిని సాధించుకోవడానికి అవసరమైతే నరహత్య చేసేవారు కూడా ఉన్నారు. అవసరమైతే పోట్లాడేవారు కూడా ఉన్నారు. అవసరమైతే ఎన్నో రకాల దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసేవారు కూడా ఉన్నారు. కానీ అంటే కోరుకున్న దాన్ని సంపాదించుకోవడానికి ఎన్నో రకాలుగా చాలా దూరాలు వెళ్ళేవాళ్ళు మనకు కనబడుతున్నారు. కానీ దేవుణ్ణి మాత్రం అడగట్లేదండి. ఏం చేస్తున్నారంట? వారు దేవుణ్ణి అడగట్లేదు. ఈరోజు మనం కూడా ఆలోచించినట్లయితే, ఒక ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలంటే ప్రీవియస్ పేపర్స్ ఏమున్నాయి? స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్‌ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఒక ఎగ్జామ్ మనం క్వాలిఫై అవ్వాలంటే, ఒక ఎగ్జామ్ మనం పాస్ అవ్వాలంటే ప్రీవియస్ పేపర్స్ ఏంటి? సీనియర్ అక్క వాళ్ళు ఏం చెప్తున్నారు? సీనియర్ అన్న వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏ ఫ్యాకల్టీ దగ్గర మంచిగా ఉండాలి? మనం ఏ కోచింగ్ సెంటర్ అనేది బెస్ట్ కోచింగ్ సెంటర్? ఎంతో హార్డ్ వర్క్ చేస్తాం. గ్రౌండ్ వర్క్ చాలా చేస్తాం. దేనికనగానే పర్టిక్యులర్ ఎగ్జామ్‌లో పర్టిక్యులర్‌గా మనం పాస్ అవ్వాలి. లేదంటే మనం మంచి మార్క్స్ తెచ్చుకోవాలంతే. క్వాలిఫై అవ్వాలంతే. దాన్ని మనం సాధించడానికి మనం ఏం చేస్తున్నామంటే, అన్ని రకాల ప్రయత్నాలు మనం చేస్తున్నాం. గ్రౌండ్ వర్క్ హార్డ్, సో మచ్ గ్రౌండ్ వర్క్, హార్డ్ వర్క్ మనం చేస్తున్నాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి మాత్రం అడగట్లేదు. మీరు ఆలోచించండి. అంటే అవసరమైతే ఇంకొంతమంది ఒక రాజకీయంలో లేదంటే ఒక మంచి పదవి సాధించుకోవాలనుకున్నటువంటి వారు మనం ఆలోచించినట్లయితే కనుక, వారైతే కొంతమంది మర్డర్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. బయటికి తెలిసినా
తెలియకపోయినా ఏ విధముగానైనా కానీ ఒక పదవిని సాధించుకోవడం కోసం, ఒక అధికారాన్ని సాధించుకోవడం కోసం ఏం చేస్తున్నారంటే అవసరమైతే పోట్లాడుతున్నారు, అవసరమైతే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు, అవసరమైతే మనుషుల్ని చంపటానికి కూడా వెనకడుగు వేయకుండా వెళ్తున్నారు. అలాంటి వాళ్ళు లేరండి. కొంతమంది మనం గమనించినట్లయితేనండి, సెక్యూరిటీ జాబ్ పోస్ట్కి కూడా అంటే తక్కువ చేసి మాట్లాడట్లేదండి, అంటే చిన్నగా కనబడుతుంటుంది సొసైటీకి. కొంతమందిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను, అందరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఎందుకంటే ఏ పని కూడా చిన్నది కాదండి, ఏ పని చిన్నది కాదండి. దాన్ని ప్రపంచం, సమాజం చిన్నగా చూస్తుంది అంతే. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పని అప్పగించారు. ఆ పని వేరే ఒకరు చేయటం అనేది అసాధ్యం. వేరే ఒకరు చేయటం అసాధ్యం. అది చిన్నగా మనకు కనబడవచ్చు. ఏసీ రూమ్లో కూర్చొని వర్క్ చేసినంత మాత్రాన యు ఆర్ నాట్ ద హయ్యర్ అథారిటీ. అలాగని దోమల్లో కూర్చొని వర్క్ చేసినంత మాత్రాన యు ఆర్ నాట్ ద స్మాల్ వన్. నీవు ఈ పని చేయలేకపోవచ్చు, అతను ఈ పని చేయలేకపోవచ్చు. ఎవరి కెపాసిటీ వాళ్ళదే, దేవుడు ఎవరికి ఇచ్చినటువంటి సామర్థ్యం వాళ్ళదే, ఎవరికి ఇచ్చిన తలాంతులు వారివే. కానీ తక్కువ శాలరీగా ఉన్నటువంటి జాబ్స్ని మనం సంపాదించుకోవాలన్నా కానీ లంచం ఎంతంత ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయంటే, సుమారుగా ఒక జాబ్కి వచ్చి 10 lakhs 15 lakhs లంచాలు ఇచ్చి సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే రాంగ్ ట్రాక్లోకి వెళ్ళటానికైనా సిద్ధపడుతున్నారు. వాళ్ళ ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి రాంగ్ ట్రాక్లోకి వెళ్ళడానికైనా సాహసం చేస్తున్నారు. కొన్ని పదవులు సంపాదించుకోవడం కోసం కొంతమందిని చంపడానికైనా సాహసం చేసి ముందుకెళ్తున్నారు. కానీ దేవుడి దగ్గరకు వచ్చి మాత్రం అడగట్లేదండి. ఈరోజు నేడు నీవు అలాంటి స్థితిలో ఉన్నావేమో ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ పెద్ద మనుషుల చుట్టూ, ఈ పెద్ద మనుషుల చుట్టూ, ఆ నాయకుల చుట్టూ, ఈ నాయకుల చుట్టూ, ఆ కోచింగ్ సెంటర్ల చుట్టూ, ఈ కోచింగ్ సెంటర్ చుట్టూ, ఈ ఫ్రెండ్స్ చుట్టూ, ఆ ఫ్రెండ్స్ చుట్టూ, ఆ సీనియర్స్ చుట్టూ, ఈ సీనియర్స్ చుట్టూ, ఆ కంపెనీస్, ఈ కంపెనీస్, ఎన్నో ప్రయత్నాలు, విసిగెత్తుపోయే ప్రయత్నాలు. పిల్లారా, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీరు ఆలోచించినట్లయితే కనుక, నాకు ఒక యూనివర్సిటీలో ఒక సీట్ వచ్చిందండి. దాన్ని సంపాదించుకోవాలి. అది నాకు దేవుడి కృపను బట్టి ఇచ్చారు, దేవుడు ఇచ్చారు. అయితే దాంట్లో నేను జాయిన్ అవ్వడానికి కొన్ని సర్టిఫికేట్స్ నేను సబ్మిట్ చేయాలి వాళ్ళకి. అయితే వాటిలో కొన్ని సర్టిఫికేట్స్ దగ్గర నుంచి కొంతమంది సిగ్నేచర్స్ నాకు కావాలి. ఒక సిగ్నేచర్ నాకు కావాల్సి వచ్చినప్పుడు ఆ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నానండి. ఎంత తిరిగానంటే తిరిగి నాకు విరక్తి వచ్చి, నాకు ఈ చదువులు వద్దు, ఏమొద్దు, అసలు నాకు ఏమొద్దు. వాళ్ళు ఎవరు సంతకాలు చేయరు, ఎవరి స్వార్థం వాళ్ళదే. ఎందుకు 10,000 రూపీస్ ఇచ్చేస్తే చాలా సింపుల్గా సిగ్నేచర్ సైన్ చేసేస్తున్నారు వాళ్ళు. బట్ ఐఎమ్ నాట్ దట్. నేను దానికి అంత సరిపోయినటువంటి వ్యక్తిని కాదు. మా దగ్గర అంత అమౌంట్ లేదు. ఉండేదే చాలా చిన్న ఇల్లు, చాలా పూరి ఇల్లు. ఆ టైంలో ఎలా నేను తెచ్చుకోవాలి? 10,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి? నేను ఒక వన్ మంత్ ఉద్యోగం చేసినా కూడా ఇంట్లో ఉన్నటువంటి ఖర్చులకి, చేసినటువంటి అప్పులకి, వీటికి తీర్చుకోవడానికే మాకు సరిపోదు. తిరిగి అలసిపోయాను. దేవుని కృపను బట్టి ఎవరో నాకు సువార్త ప్రకటించినప్పుడు నేను అప్పుడు ప్రార్థన జస్ట్ అలా చేశానండి. దేవుడు నా జీవితంలో కార్యం చేశారండి. వారే కాల్ చేసి పిలిచి, వారు చక్కగా అధికారులు చాలా చక్కగా చైర్ వేసి కూర్చోబెట్టి, నీకు అక్కడ ఇలా వచ్చిందని మాకు తెలియదండి అని వాళ్ళు నన్ను అండి అని చక్కగా రెస్పెక్ట్ ఇచ్చి, నేను ఫస్ట్ టైం అండి నన్ను మీరు అని పిలవటం, నేను అక్కడ చూడటం. అందరు నన్ను నీవు అని మాట్లాడేవాళ్ళు, సంబోధించేవాళ్ళు. ఐ హ్యావ్ హెడ్ ఫస్ట్ టైం మీరు అని సంబోధించడం. నేను ఎవరి దగ్గర అయితే సంతకం చేయించుకోవడం కోసం తిరిగి ఒక విసుకెత్తిపోయి, నేను ఇంకా నాకు చదువొద్దు, ఏమొద్దని మొత్తం విడిచిపెట్టాలనుకున్నాను. ఆ సమయంలో వాళ్ళే నన్ను పిలిచి నాకు చక్కగా మర్యాద చేసి, రెస్పెక్ట్ ఇచ్చి, వారు మీరు అని సంబోధించి మాట్లాడడం నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలగజేసింది. అప్పుడు నాకు అర్థమైందండి, ఇంత తిరిగే బదులు, ఇంత ప్రయాసపడే బదులు, ఇంత విసిగెత్తిపోయేలాగా నేను తిరిగే బదులు ఒక్కసారి దేవునికి ప్రార్థన చేసి ముందుకు ప్రార్థన చేసుకొని నా పని ప్రారంభించుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. మన జీవితాల్లో కూడా మనం చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటానండి, అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత, సకల ప్రయత్నాలు అయిపోయిన తర్వాత చివరిలో వచ్చి దేవుని సన్నిధిలో సాగిలి పడతామండి. అది కాదండి, అన్ని ప్రయత్నాలు, సకల ప్రయత్నాలు అయిపోయిన తర్వాత వచ్చి సాగిలి పడటం కాదు. ముందుగానే ప్రభు సన్నిధిలో కనుక మనం మొరపెట్టగలిగితే,
ముందుగానే ప్రభు సన్నిధిలో కనుక మనం ప్రార్థించగలిగితే, ముందుగానే ఆయన సన్నిధిలో కనుక మనం ప్రయాసపడగలిగినట్లయితే కనుక ఆయన సన్నిధిలో మనం మొరపెట్టగలగాలి.